ఏదైనా మీ అన్నయ్య వాడిన సాంగ్స్ ఏదంటే కూడా మాకు వినిపించండి. మా ప్రేక్షకులు చాలా బీటీ స్టూడియో యూట్యూబ్ ఛానల్ మాది. మీరు మంచి సాంగ్ కూడా పాడతారా? పాడండి. పెళ్ళి వద్దురా 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 అంటే మా అమ్మ నాన్న వినండి. వినకపోయేసరికి మా అమ్మ నాన్న పెళ్లి చేసుకోవాలి. ఓకే సరే అని ఒప్పుకున్నా. పిల్లాడే తీరాలన్నారు మా నాన్నారు, పిల్లాడే తీరాలన్నారు మా నాన్నారు. వద్దు బాబోయ్ 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 అంటే విన్నారా, పిల్లాడే తీరాలన్నారు మా నాన్నారు. మా అమ్మ నాన్న నలుగురు అమ్మాయిలను చూశారు. వారు ఎలా ఉన్నారంటే, మొదటమ్మాయేమో మహాలక్ష్మి, రెండో అమ్మాయేమో భూలక్ష్మి, మహారాజ కుమారి మూడవది, నవనీతదేవి అది నాలుగవది. అమ్మ బాబాయ్ నన్నేరి ఏరి ఏరి కోరమన్నారు. నా సోలాపూరి చెప్పులు పెళ్ళిళ్ళు పోయాయి, అవి కొత్తగా మెత్తగా కాళ్ళకు అతుక్కుపోయేవి. నా సోలాపూరి చెప్పులు పెళ్ళిళ్ళు పోయాయి. ఆ నలుగురు అమ్మాయిలను నేను చూడబోయేసరికి వారు ఎలా ఉన్నారంటే, మొదట అమ్మాయేమో పుట్టుగుటి, రెండో అమ్మాయేమో రేచికట్లు, అది మూడవదేమో మూగ పిల్ల, అది నాలుగవదేమో నల్ల పిల్ల. మా బాబాయ్ ఎలా 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 ఏరి సావాలి, పూరి చెప్పులు పెళ్ళిళ్ళు పోయాయి, అవి కొత్తగా మెత్తగా కాళ్ళకు అతుక్కుపోయేవి. నా సోలాపూరి చెప్పులు పెళ్ళిళ్ళు పోయాయి. మరి ఇప్పుడు బాబాయ్ చెప్పులు ఎక్కడ జరిగినాయి మరి మళ్ళా? నేను చేసుకోబోయే అమ్మ ఎలా ఉండాలంటే, కళ్ళు కామాక్షి దేవిలో ఉండాలి, ఒళ్ళు జ్యోతి లక్ష్మిలో ఉండాలి, మమ్ము శ్రీమతి జమ్నలో ఉండాలి, అది జయప్రదలా ఉండాలి. నాకు అలాంట అమ్మాయి కావాలి, పిల్లాడే తీరాలన్నారు మా బాబోయ్ 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 అంటే విన్నారా? థ్యాంక్ యూ